అమ్మ శ్రీరెడ్డి, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీకు హీరోయిన్ గా ఛాన్సెస్ ఇవ్వట్లేదా? ఒక్క డైరెక్ట్ గా అడుగుతాను చెప్పు. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, అనుష్క వీళ్ళ దగ్గర నువ్వు అందాలు దేనికైనా పనికొస్తావా? అన్నం పక్కన పెట్టు, యాక్టింగ్ వాళ్ళకన్నా నువ్వు బాగా యాక్ట్ చేసేస్తావా? బాగా యాక్ట్ చేసిన వాళ్ళకే ఛాన్సులు లేవు ఇండస్ట్రీలో. తెలుగు వాళ్ళకే పెట్టుకోవాలి అంటే డైరెక్టర్ అంత డబ్బు పెట్టి తీస్తాడు. నిన్ను పెట్టుకుని సినిమా పోతే డబ్బు నువ్వు తిరిగిస్తావా ప్రొడ్యూసర్ కి? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? రోడ్ మీద బట్టలు ఇప్పుకొని కూర్చుంటే సినిమాల్లో ఛాన్సులు రావు. నీకు నచ్చినట్టు నువ్వు అనేసుకుంటే నచ్చినట్టు. పవన్ కళ్యాణ్ గారు నీకు ఏంటన్నా 3 పెళ్లి చేసుకున్నావు, అతని పర్సనల్ లైఫ్ అది చేసుకుంటాడు. అతని భార్యలు నీతో వచ్చి ఏడ్చారా? పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తున్నావు. వాళ్ళు విప్పుకొని చూపిస్తే హీరోయిన్లు అయిపోరు, వేషలు అవుతారు. గుర్తుపెట్టుకో. ఏమన్నావు నిన్న ఒక ఇంటర్వ్యూలో నువ్వేమన్నావు? నాకు ఈ సినిమా ఇండస్ట్రీ లేకపోతే ప్రాస్టిట్యూషన్ బ్యాన్ చేస్తారు, ఎలా బతకాలి అని అడిగావు. అందరూ సినిమా ఇండస్ట్రీలో ప్రాస్టిట్యూషన్ చేసుకుని బతుకుతున్నారా? ఎక్కడ బతకట్లేదా? మిగిలిన సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ నీలా పనికిమాలిన అనుకుంటున్నావా? తెలుగు ఆడదానివా నువ్వు? ఏ విధంగా నువ్వు తెలుగు ఆడదానిలా కనిపిస్తున్నావు? అసలు ఎవరైనా తెలుగు ఆడదాలా తిరుగుతుందా? నీ మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? ఇంట్లో నుంచి బయటకు వచ్చేసావుగా. నువ్వు జనసేన పార్టీ నాయకుడిని అంటావా? నీకు అంత సీన్ ఉందా నీకు? ఇదిగో చెప్తున్నాను, నేను ప్రభాస్ పిచ్చ ఫ్యాన్. నేను ఇక్కడ రెబల్ స్టార్ ప్రభాస్ కి. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు. అయినా నేనే మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతాను. నీకు అసలు ఆ మాటలు నీకు కరెక్ట్ కాదు. అసలు అసీఫా కోసం అతను అంత ఇది చేస్తుంటే నీకు మినిమం సెన్స్ ఉందా? వెళ్ళి అక్కడ న్యూస్ రిపోర్టర్స్ అందరూ అడుగుతుంటే అతను అంత బ్యాలెన్స్డ్ గా ఆన్సర్ చేశారు. ఏమన్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళామా? అది నీకు బూత్ లో వినిపించిందా? ఏమంటే మిడిల్ ఫింగర్ చూపిస్తావా? నువ్వు మిడిల్ ఫింగర్ చూపిస్తావా? నీలాంటిదాయా? అన్నయ్య అన్నందుకు చెప్తూ కొట్టుకున్నావా? నువ్వు చాలా మంచి పని చేసావు తెలుసా చెప్పుతో కొట్టుకొని. నీలాంటి దాని నోటి నుంచి పవన్ కళ్యాణ్ పేరు అన్నయ్య అని వచ్చినందుకే నేను ఎప్పుడో బాధపడ్డాం. అన్నయ్య అని పిలొద్దు అమ్మా, నువ్వు మిగిలిన చెప్తావు, పిలుస్తాం పవన్ కళ్యాణ్ అన్న అంటావు. ఏమొచ్చింది? మీడియా వాళ్ళు నీతో ఆడుకున్నారు. నువ్వు ఒక పిచ్చిదానివి. అప్పుడు కత్తి మహేష్ ఒక ఐటమ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక ఐటమ్, కొత్త ఐటమ్ వస్తే నువ్వు పక్కకి వెళ్ళిపోతావు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే లీగల్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, మా అసోసియేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అంతేగాని యూట్యూబ్ లో నువ్వేమైనా ఇదా తలనొప్పి? ఏం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతావు? ఏదైనా చూద్దాం అని చెప్పి టీవీ ఆన్ చేస్తే నిన్నే చూపిస్తున్నారు. ఏం తలనొప్పి నాకు ఇది? ఎన్టీవీ వాళ్ళు చూసి నేర్చుకోండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైతుల గురించి ఉన్నాయి, విద్యా సంస్థల గురించి ఉన్నాయి. ఇవేవి మీకు కనిపించలేదా? ఎన్టీవీ వాళ్ళు రోజు కూడా చూపిస్తున్నారు. మిగిలిన ఛానల్ అన్ని పనికిమాలిన ఛానల్ నీ న్యూస్ చూపిస్తున్నాయి. మాకు పని లేదా? ఎవడు చూస్తాడు? నువ్వు ఒక ఐటమ్ దానివి. వాళ్ళకి జున్ను ముక్కలా ఇప్పుడు దొరికావు. జనాల్లో ఇది పోయిందనుకో నిన్ను కూడా దొబ్బేమంటారు. కత్తిమయ్య సీన్ అయిపోయింది, ఇప్పుడు నీ సీన్ అయిపోద్ది. ఇవన్నీ బంద్ చేసి ఇప్పుడు తెలియదు నీకు, కొన్ని రోజుల తర్వాత నీకు తెలుసు నువ్వేం కోల్పోయావో అని. ఏంటి రోడ్ మీద ఎవరైనా అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తారా? అదొక ఉద్యమమా? దానికి నువ్వు పెట్టిన పేరు ఉద్యమం. ఒక ఆడదానివా నువ్వు? ఆడవాళ్ళు పరువు తీస్తున్నావు. అంత మంచి మాటలు హేమ గారు మాట్లాడారు, ఆవిడకి విమర్శించావు నువ్వు. అంత గొప్పదానివా నువ్వు? ఏం సినిమాలు తీసావు నువ్వు? అసలు నువ్వు చేసిన సినిమాలు కూడా ఏం తీసావు ఆవిడికి తెలియదు. బోల్డ్ సమస్యలు ఉన్నాయి దేశంలో, రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో. అవి ఏం లేదు, పనికి మళ్ళీ అన్ని చేస్తున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.